అందరికీ నమస్కారం. ఈరోజు నేను ద మోస్ట్ వైబ్రెంట్ టీమ్ యుఫోరియాతో ఉన్నాను. ఇటు పక్కన చూసినట్టయితే మనందరికీ చూడాలనుంది ఒకడు లాంటి సినిమాల్ని అందించినటువంటి గుణశేఖర్ గారు, అండ్ మరొక పక్కన ఐకానిక్ సీన్ ఖుషీలో ఉంది. దాన్ని మనం రీక్రియేట్ చేసి 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 ఆవిడ ఒకసారి చేస్తే మనం 100 సార్లు చేశాము. భూమిక గారు అండ్ ది ప్రొడ్యూసర్ నీలిమ, యుక్త కూడా ఉన్నారు, కానీ నీలిమ ఇక్కడ ఉన్నారు. సో నీలిమ, హార్టీ వెల్కమ్. అండ్ మీ ముగ్గురికి కూడా వెరీ వెరీ హార్టీ వెల్కమ్ అండి. అండ్ ఇటువైపు దురందర్ లాంటి సినిమాతో అసలు నేషన్ వైడ్గా సెన్సేషన్గా మారినటువంటి సారా అర్జున్. హాయ్ సారా, వెరీ హార్టీ వెల్కమ్ టు యూ అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ. సచ్ ఎ వండర్ఫుల్ గ్రేట్ జాబ్ యూ హెవ్ డన్ ఇన్ ద ఫిల్మ్. అండ్ ఈ పాప ఆ పాపే, మీరు అనుకుంటున్నటువంటి పాపే. మనం తర్వాత మాట్లాడదాము. అండ్ ఎస్, ద సీనియర్ మోస్ట్ ఆర్టిస్టులు ఇద్దరు ఇక్కడ కూర్చుని ఉన్నారు. ఇక్కడ ఉండే వాళ్ళందరిలో కల్లా మోస్ట్ సీనియర్ ఎవరు అంటే విఘ్నేష్ అండ్ పృథ్వీ. యా ఎస్, ఇంట్రడ్యూసింగ్ విఘ్నేష్ గవిరెడ్డి అండి. అది ఇంట్రడ్యూసింగ్ అండి. ఇంట్రడ్యూసింగ్ విఘ్నేష్ గవిరెడ్డి, పృథ్వీ అడ్డాల. ఎస్, పృథ్వీ అడ్డాల అంటే మీకు ఏదో స్ట్రైక్ అయింది. మనం తర్వాత మాట్లాడుకుందాం దాని గురించి. సో ఇవాళ మనము ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం అంటే, నేను వీళ్ళతోనే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను సార్. యూఫోరియా అంటే ఏంటి? కమాన్, డిక్షనరీ గూగుల్. యూఫోరియా అంటే ఏంటంటే నాకు నేనే అని చెప్తానండి, అందులో పెద్ద గివ్ హిమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. యూఫోరియా ఇస్ హిమ్, ఇట్ సిమ్స్. భూమిక, యు అండర్స్టూడ్? హి సేస్ దట్ యూఫోరియా ఇట్సెల్ఫ్ ఇస్ హిమ్. అంటే రోజుకో కొత్తలా కనబడుతుంటాం. ఓకే విఘ్నేష్, నీకు యూఫోరియా అంటే? యూఫోరియా అంటే ఒక ఎక్స్ట్రీమ్ ఎమోషన్, ఒక ఎక్స్ట్రీమ్ హ్యాపీనెస్, ఒక స్టేట్ ఆఫ్ మైండ్. ఓకే. అండ్ సారా, మీకు యూఫోరియా అంటే? Yeah, I agree with him. Just an extreme state of joy. An extreme state of joy. Okay. Like when Durandar was such a big hit, you were in euphoria. Yeah. So అందరూ చెప్పారు సారా యూఫోరియాలో ఉంది అని. యాక్చువల్లీ యూఫోరియాలో ఉంది సారా. ఓకే. అండ్ ఇప్పుడు ఈ టైటిల్ ని పెట్టినటువంటి గుణశేఖర్ గారిని అడుగుదాము, ద డైరెక్టర్, ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్. సార్, ఈ యూఫోరియా అంటే ద కోర్ ఏంటంటారు? ఇది కోర్ అదే, ముందు టైటిల్ అదేనండి. ఒక మనకి ఏదైనా పట్టరాని అంత ఆనందం కానీ, ఒక ఆపలేనంత ఉత్సాహం కానీ ఉన్నప్పుడు ఒక అవస్థలోకి వెళ్తాం, ఒక యూఫోరిక్ మూమెంట్ లో. కరెక్ట్. సో దాన్ని యూఫోరియా అంటారు. సార్, నన్ను చూసే పెట్టారు కదా సార్ ఇది. ఖచ్చితంగా ఆల్మోస్ట్ స్టేజ్ మీద ఇదే స్టేట్ లో ఉంటాను ఎప్పుడు. సో ఇప్పుడు మొన్న 4 సినిమాలు రిలీజ్ అయ్యాయి. అవును. ఆ రిలీజ్ డే ఫస్ట్ షో మా వాళ్ళందరూ వెళ్ళి ఆ యూఫోరిక్ మూమెంట్ ని కూడా క్యాప్చర్ చేశారు. సో అది యూఫోరియా. సో అలాగా ఆ యూఫోరియా స్టేట్ లో ఉన్నప్పుడు అంటే మనం అదుపు తప్పే ప్రమాదం ఉంటుంది. ఆ అదుపు తప్పే ప్రమాదాన్ని మనం విచక్షణ తోటి దాన్ని కంట్రోల్ చేసుకోగలగాలి. అలా కంట్రోల్ కానీ తప్పేమో దాని పర్యవసనాలు మామూలుగా ఉండవు అనమాట. అదే యూఫోరియా. ఎస్. అండ్ ఆ పర్యవసనాలు వాళ్ళకే కాదు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఉంటుంది. కరెక్ట్. అలా ఎఫెక్ట్ అయిన వాళ్ళల్లో భూమిక గారు ఈ సినిమా పరంగా క్యారెక్టర్లో ఉన్నారు. అంతేనా భూమిక గారు? సో ఈ యూఫోరియా స్టేట్ లోకి ఈ సినిమాలో మీరు వెళ్ళారా, లేకపోతే మీ క్యారెక్టర్ చేసినటువంటి మీ అబ్బాయి వెళ్తున్నాడా? I think obviously it's the young generation that's into euphoria, the feeling of euphoria. And I'm the one who's trying to hold on to things. Okay. Slow it down. And I don't know how much I can reveal. లేదు, మేము ట్రైలర్ చూసినప్పుడు మాకేం కనిపిస్తుంది అంటే మీరే ఒక ఆవిడ మీద కేసు వేసుకున్నారు అంటున్నారు. సో దట్ ఈస్ యూ హూ హస్ పుట్ ద కేస్ ఆన్ యువర్ సెల్ఫ్. అలా ఎందుకు వేసుకున్నారు అనేది నాకు ఇప్పుడు ఐఎమ్ వెయిటింగ్ టు వాచ్ ఇట్ ఆన్ February 6. అదే అండి, అసలు ఏంటి ఆ గిల్ట్ ఏంటి, ఆవిడ చేసిన నేరం ఏంటి, తన మీద తనే కేసు వేసుకుంది, ఎందుకు వేసుకుంది. సో అది మనకు ఒక చాలా ఇంపార్టెంట్ టర్న్ ఈవిడ క్యారెక్టర్. కరెక్ట్. అండ్ భూమిక గారు, మీ విషయంలో అయితే మాకు ఒక్కడు సినిమాలోని అంటే జనరలీ మనం ప్రేమలో ఉన్నప్పుడు కూడా యూఫోరియా స్టేట్ లోకి వెళ్తాం కదా విఘ్నేష్? చెప్పు, నీ గర్ల్ ఫ్రెండ్ పేరేంటి? అమ్మని చూసినప్పుడు ఒక యూఫోరిక్ స్టేట్ ఆఫ్ విఘ్నేష్. Sara, you are understanding what he's telling? Only in love, huh? That's it. Euphoria only in love. Yeah, exactly. Euphoria in love. Yes, with my parents. With your parents, yeah, because your parents are watching now. I know. Prithvi, నీకు అలాంటి భయాలు లేవు చెప్పు. She's already said she'll edit it, no? యూఫోరియా బ్రేకప్ అయింది నాకు. Euphoria and breakup, it seems for him. He's like, oh, got rid of her. I am rid. Literally. Thank God. అది నేను చేసింది కదా, వాళ్ళు చేసిందండి. కానీ మాకు మాత్రం ఆ ప్రేమలో పడినప్పుడు ఉండేటువంటి ఫీలింగ్, భూమిక గారి పాట నువ్వే మాయ చేసావు గాని
అసలు ఏమి పాట, అసలు ఆవిడ ఒక్కసారి చేస్తే మేము 100 సార్లు ఇలా పడుకొని ఇలా 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 అనుకున్నాం అనమాట. సో ఆ సాంగ్ ఈజ్ అన్ ఐకానిక్ సాంగ్ ఫర్ యూఫోరియా. అంటే వెన్ యూ ఫాల్ ఇన్ లవ్ యూ హ్యావ్ దట్ ఎక్స్ట్రీమ్ ఫీలింగ్ ఆఫ్ ఇంటెన్స్ హ్యాపీనెస్ అండ్ జాయ్ విచ్ వీ ఎక్స్పీరియన్స్ విత్ యువర్ సాంగ్ మల్టిపుల్ టైమ్స్. అది నేను చెప్పొచ్చేది. హ్యావ్ యూ సీన్ ఎనీ ఆఫ్ ద స్పూఫ్స్ విచ్ వీ హ్యావ్ డన్? నో, మీరు చూడలేదా ఇప్పటి వరకు? మీకు చూపిస్తా. భూమిక గారు, No, I have not seen. ఐ విల్ షో యూ. ఓకే, ఎస్పెషల్లీ ఒక్కటి చెప్పండి నిజంగా, ఇప్పుడు మిమ్మల్ని మీరు పోడుకోవడం కాదు, ఒక్కడప్పుడు చూసిన స్వప్న ఎలా ఉందో ఇప్పుడు యూఫోరియాలో వింధ్య కూడా అలాగే ఉందా లేదా? ఎగ్జాక్ట్లీ. అది మీరు ఏం తింటూ ఉంటారు? మీరు వాట్ యు ఈట్? Sorry, I'm getting laughing. నో, ఇట్స్ ఓకే. ఐ థింక్ ఈవిడ పొద్దున మధ్యాహ్నం రాత్రి అందం తింటారు. బ్యూటీ, ఈటింగ్ బ్యూటీ. స్లీపింగ్ బ్యూటీ విన్నాం కానీ ఈటింగ్ బ్యూటీ. That's very sweet of you. సినిమాలో కూడా మన యూఫోరియాలో ఒక్కళ్ళు ఎంత చక్కగా ఉన్నారో అంతే చక్కగా ఉంటారు. ఎస్ ఎస్. అండ్ నీలిమ, ఈ స్టోరీ మీరు ప్రొడ్యూస్ చేయడానికి గల వన్ రీజన్ ఏదో ఉంటుంటుంది కదా. అఫ్ కోర్స్ మీ నాన్నగారు డైరెక్ట్ చేస్తున్నారు, ఇవన్నీ పక్కన పెడితే దట్ మస్ట్ బి సమ్ పాయింట్ దట్ యూ ఫెల్ట్ దట్ నేను అసలు ఇది చెయ్యాలి, ఇది ప్రొడ్యూస్ చేయాలి అని. సో ఇది స్క్రిప్ట్ వర్క్ అయిపోయాక అండి మా డాడ్ మాకు చూపించడం జరిగింది, అంటే లైక్ ద స్క్రిప్ట్. సో నేను మా సిస్టర్ చదివినప్పుడు దాన్ని వీ ఫెల్ట్ యాజ్ గర్ల్స్ విల్ బి రియలీ ప్రౌడ్ టు ప్రెజెంట్ అ ఫిల్మ్ లైక్ దిస్. సో అందుకని దట్స్ రియలీ అమేజింగ్. సో అది డైరెక్టర్ ఎవరు అని కూడా కాదు, మాకు స్క్రిప్ట్ తెగ నచ్చింది. ఓకే. అంటే చిన్నప్పుడు నువ్వు నాన్న డైరెక్ట్ చేసేటప్పుడు సెట్స్కి వెళ్ళి ఉంటావు కదా నీకు? మీరు సెట్స్లోనే పెరుగుంటారు, ఈవిడ సెట్స్లోనే పెరిగింది. బికాస్ హర్ ఫాదర్ ఇస్ ఆల్సో అన్ యాక్టర్, అర్జున్ గారు. అండ్ అలాగే ఈయన సెట్లోకి వెళ్ళి ఉంటాడు. మా నాన్న రైల్వేస్ కాబట్టి నేను రైల్వే క్వార్టర్స్కి వెళ్ళాను. ఐ డి నాట్ గో టు సెట్స్. సో అప్పుడు చూసిన నాన్న కొంచెం మీరు భయపడుతూ ఉండుండొచ్చు. బట్ ఇప్పుడు యాజ్ అ ప్రొడ్యూసర్ లైక్ వేర్ యూ గివింగ్ సమ్ సజెషన్స్ టు నాన్న? అంటే అప్పుడు ఎప్పుడు హీఈస్ లైక్ ఫ్రెండ్ అండి. ఓకే. సో హీఈస్ అ వెరీ ఫ్రెండ్లీ పర్సన్. సో యాజ్ అ ప్రొడ్యూసర్ ఆల్సో ఇట్స్ ఈజీ టు వర్క్ విత్. వావ్ సార్. అంటే ప్రొడ్యూసర్గా అయితే చెప్పాలి, స్క్రిప్ట్ చదివిన తర్వాత మా ఇంట్లో 3 ఆడాళ్ళు, నేను ఒక్కనే మగాడు. ఒక్క మగాడు. సో మై వైఫ్ రాగిణి, ఈ నీలిమ, యుక్త, వీళ్ళు చదివిన తర్వాత చాలా సెన్సిబుల్ క్వశ్చన్స్ అడిగారు. ఓకే. మామూలు క్వశ్చన్ కాదు, అవి నిజంగా చాలా కథకి చాలా హెల్ప్ అయ్యాయి. అంటే ఒక్కనొక స్టేజ్లో అయితే మా నీలిమ ఫైట్ చేసింది, నువ్వు ఈ పాయింట్ ఇలా ఉంటే అసలు ఎందుకు వాడి కథ మనం చెప్పాలి, వాడి కథే మనం చెప్పడానికి లేదు. సో అని చాలా ఫైట్ చేసింది. ఫైట్ చేస్తే నేను ఆ పర్టిక్యులర్ ఆ పాయింట్, అది నిజంగా నాకు చాలా హెల్ప్ అయింది. అంటే ఒక గర్ల్ పర్స్పెక్టివ్లో తను చెప్పింది. మనం ఎంతైనా నేను అందులోకి వెళ్ళి రాస్తాను, బట్ వాళ్ళు అలా కాదు కదా. వాళ్ళు ఒక చదివిన వెంటనే ఇన్స్టింక్ట్గా వాళ్ళకి వచ్చిన ఫీలింగ్తో వాళ్ళు చాలా అబ్జెక్ట్ చేశారు. అంటే చాలా స్ట్రాంగ్గా ఉండాలి, అది సరిపోదు అని. సో అది నన్ను చాలా ఇన్స్పైర్ చేసి తిరిగి వీళ్ళ ముగ్గురిని కన్విన్స్ చేయడానికి నాకు ఇంకొక 3 months పడుతుంది. 3 months? ఆ 3 months మళ్ళీ స్క్రిప్ట్ని కరెక్ట్గా ఫైన్ ట్యూన్ చేసాకే అప్పుడు తీద్దామన్నారు. సో అది నాకు బాగా హెల్ప్ అయింది. అంటే ఇది మనం సినిమా రిలీజ్ అయిన తర్వాత మాట్లాడుకోవడానికి బాగుంటుంది. రివ్యూలో చేయాల్సి వస్తుంది, అప్పుడు మాట్లాడదు తప్పకుండా. ఈ డేట్ అప్పుడు కూడా కావాలి. అయ్యో సార్, తప్పకుండా సార్. ఎందుకంటే నాకేమనిపిస్తుంది అంటే నీలిమ మస్ట్ హావ్ ఈవెన్ థాట్ ఆన్ ది గర్ల్ అండ్ ఉమెన్ పర్స్పెక్టివ్ కూడా ఆలోచించి ఉంటుంది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా తను చెప్పు ఉంటుంది. డెఫినెట్లీ వ్యాలిడ్ పాయింట్ అయి ఉంటుంది. వీఆర్ వెయిటింగ్ టు సీ ఆన్ February 6th. అయితే ఇప్పుడు సారాని చిన్నప్పటి నుంచి చూస్తూ వస్తున్నాము. చాలా మంది వాళ్ళ చిన్నప్పటి నుంచి నన్ను చూస్తూ వస్తున్నారు. అండ్ సారా నాన్న ఫిల్మ్ చేసిన తర్వాత దెన్ యూ యాక్టెడ్ ఇన్ మెనీ అదర్ మలయాళం ఫిల్మ్స్ అండ్ Tamil films also, right? And then it was Ponniyin Selvan. Yeah. Okay, and then happened Dhurandhar. No, after Ponniyin Selvan, actually, I went